థ్యాంక్ యూ అమ్మ శివపార్వతమ్మ గారు, చాలా థ్యాంక్ యూ. చాలా మంచి మాటలు చెప్పారు మా గురించి. అలాగే ఇప్పుడు అమ్మవారి అలక అసలు కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు మీ ముందుకు తీసుకొని రావాలనుకున్నాము, ఆ శివపార్వతమ్మ గారు సైతం ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేశారు అనేది శివపార్వతమ్మ గారి మాటల్లోనే విన్నాము. ఈ ప్రాజెక్ట్ గురించి యాజ్ ఎ డైరెక్టర్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, శివతత్వం, శివుడు చేసే పనిలో ప్రతి చిన్న పనిలో ఎంత అర్థం ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే కొన్ని జీవితాలు సరిపోవు మన ఎవరికి కూడా. అలాంటిది ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాల్లో శివతత్వం ఎలా చెప్పగలుగురు అనే డౌట్ ఉంది. మేము చెప్పాలనుకున్నది, శివుడి గురించి చెప్పాలనుకున్నది, శివతత్వం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నది ఇప్పుడిప్పుడు ఈ వయసు ఉన్న పిల్లలకి అర్థమయ్యేలా శివతత్వం తెలియచేయాలి అనేది మాత్రమే మా ప్రయత్నం. ఈ 15-20 నిమిషాలు ఈ ప్రాజెక్ట్లో అది ఖచ్చితంగా అందరి పిల్లలకి నచ్చుతుంది. ఒక ఏదో శివతత్వం అంటే మంత్రాలతోని, లేదనంటే శివతత్వం అంటే పెద్ద పెద్ద మాటలతో కాదు. నార్మల్గా ఒక చిన్న పిల్ల ఒక అమ్మవారితో మాట్లాడితే ఎలా ఉంటుంది, అమ్మవారే శివుని గురించి చెప్తే ఎలా ఉంటుంది అనేది చిన్నపిల్లలకు అర్థమయ్యేలా తీసిన చిత్రం. ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్టు ఈ నెల 8వ తారీఖు, మే 8వ తారీఖు ఫ్రైడే ఈవినింగ్ 6కి రిలీజ్ అవబోతుంది. శ్రీ చౌడేశ్వరి ప్రొడక్షన్ హౌస్లో, మన యూట్యూబ్ ఛానల్ శ్రీ చౌడేశ్వరి ప్రొడక్షన్స్ కొత్త ఛానల్, చాలా సపోర్ట్ చేశారు. ఇంతకు ముందు వచ్చిన షకీలా అమ్మ కానీ, శివపార్వతమ్మ గారితో కలిసి మేము చేసిన అమృత నిలయంలో కానీ, మైనా మూవీ ప్రాజెక్ట్ కానీ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. కొత్త ఛానల్ అయినా సరే మీ ఆశీస్సులు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో అమ్ము చాలా బాగా నటించింది. చాలా బాగా ఒక పాప ఎలా మాట్లాడుతుంది, ఒక అమ్మవారు వచ్చి కూర్చొని ఆ పాపతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది చూపించాము. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో పిల్లలుంటే, ఈ వయసు పిల్లలుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆ పిల్లలకి ఈ ప్రాజెక్ట్ వాళ్ళ పేరెంట్స్తో కలిపి చూస్తే అసలు శివుడు ఎవరు అని తెలుసుకోవాలి. దీంట్లో తెలిసేసుకుంటారు, శివుడు అంటే తెలిసేసుకుంటారు అని నేను చెప్పడం లేదు. ఎందుకంటే శివుడి గురించి తెలుసుకోవడం అంత చిన్న విషయం కాదు, ఎవరితో సాధ్యం కూడా కాదు. అట్లీస్ట్ అసలు శివుడు ఎవరు తెలుసుకోవాలనే ఆలోచన మీ పిల్లల్లో పుట్టాలి అని అంటే ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఈ ప్రాజెక్ట్ చూసేలా చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఈ ప్రాజెక్ట్ చూసుకొని, ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అనుకొని ప్రొడక్షన్ కోసం మేము వాసంతి గారిని కలిసాము. వాసంతి గారికి ప్రాజెక్ట్ కాన్సెప్ట్ చెప్పాము. చాలా బాగుంది కాన్సెప్ట్, చాలా బాగా చేశారు. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా మేము ప్రొడక్షన్ చేస్తామని వెంటనే ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వాసంతి గారు. ఈ సందర్భంలో వాసంతి గారు ఏమైనా మాట్లాడతారేమో కనుక్కుందాం. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే. ఈ ప్రాజెక్ట్ అన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది. శ్రీనివాస్ నాకు చెప్పినప్పుడు ఓకే అంతా బాగుందనిపించింది. సరే చేద్దాం, నేను కూడా చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళతో చేస్తుంటేనే నాకు అర్థమైంది. ఇది అందరూ చూసే మూవీ, ఖచ్చితంగా అందరూ చూడండి. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు, ఇది ఫస్ట్ టైం. అందరూ చాలా బాగా చేశారు, ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా 3 ప్రాజెక్టులు ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాం. మీ ముందుకి త్వరలోనే తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అలాగే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు శివపార్వతమ్మ గారితో చాలా మంచి అనుబంధం ఏర్పడింది. డైరెక్టర్కి ఇవ్వాల్సిన లిబర్టీ ఇస్తేనే డైరెక్టర్ ఏం చేయించాలి, ఆ యాక్టర్ నుంచి ఏం తీసుకోవాలి, స్క్రీన్ మీద యాక్టర్ని ఎలా చూపించాలి, ఒక ఆర్టిస్ట్ని ఎలా చూపించాలన్నది చేయగలం. ఆ లిబర్టీ శివపార్వతమ్మ గారు దగ్గర నుంచి నాకు పూర్తిగా లభించిందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ అమ్మ. ఇందులో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఆల్రెడీ శివపార్వతమ్మ గారు చెప్పేశారు. ఓన్లీ 3 క్యారెక్టర్లతో మాత్రమే ఈ స్టోరీ అంతా రన్ అయింది. ఇందులో పాపది, శివపార్వతమ్మ గారిది చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చి చాలా మంచిగా మాట్లాడుకున్న దాంట్లో అసలు ఈ స్టోరీ నడవడానికి ఒక క్యారెక్టర్ అని అంటే అది పాప వాళ్ళ అమ్మ క్యారెక్టరు. మేము ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు చందన గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. నేను చేస్తాను అనే ఇంట్రెస్ట్తో, ఈ ఫీల్డ్లోకి వస్తాననే ఇంట్రెస్ట్తో వచ్చారు. చాలా బాగా చేశారు ఆ ప్రాజెక్ట్లో. ఒక్కసారి చందన గారితో కూడా మాట్లాడదాం.
పేరు చందన. నేను ఫస్ట్ టైం ఈ మూవీలో యాక్ట్ చేశాను. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలనే కోరిక ఉన్నప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా ఇలాంటిది ఒకటి కొత్తగా ట్రై చేశాను నేను. శివపార్తమ్మ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ నేను చాలా నేర్చుకున్నాను అమ్మగారితో. అసలు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, అసలు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా పెద్ద అర్థాలు ఇస్తాయి. అలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను నేర్చుకున్నాను. అది చిన్న వాళ్ళ దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గరైనా నేర్చుకోవచ్చు. అమ్ము చాలా చాలా బాగా చేస్తుంది. మీరు ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. ఈ అమ్మాయి దగ్గర కూడా నేను నేర్చుకునే సీన్స్ చాలా ఉన్నాయి. చాలా 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 బాగా చేస్తారు. మీరు ఎక్స్పెక్ట్ చేసి మీరు చేసారు, మీరు చూడండి, చూసి ఎంకరేజ్ చేయండి. పిల్లలందరికీ ఈ కాన్సెప్ట్ నచ్చుతుంది ఖచ్చితంగా. తల్లిదండ్రులందరూ ఆ పిల్లల్ని చూపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.